వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. నేను అనిల్. ముందుగా న్యూస్ అండ్ వ్యూస్లో ఏ దినపత్రికల్లో ఏ అంశాలు హైలైట్ చేస్తారో ఒక్కసారి పరిశీలిద్దాం. ఈరోజు న్యూస్ అండ్ వ్యూస్లో ముందుగా ఈనాడు దినపత్రికలో ఏ అంశాలు హైలైట్ చేశారో ఒకసారి చూద్దాం. ఈనాడులో కంచె గచ్చిబౌలిలో ఐటీ టవర్లు నిర్మిస్తామంటూ కూడా మెయిన్ హెడ్లైన్గా హైలైట్ చేశారు ఈనాడు దినపత్రికలో. అభివృద్ధి విపక్షాలు అడ్డుకుంటున్నాయి, కాంగ్రెస్ వల్లే హైదరాబాద్కు ప్రపంచ ఖ్యాతి, పీజీఆర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. నిన్న పీజీఆర్ ఫ్లైఓవర్ ప్రారంభించిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఈనాడులో ప్రచురించారు. ఒక్కసారి చూద్దాం. ప్రతిపక్షాలు అవాస్తవాలను ప్రచారం చేస్తూ హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయంటూ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీలపై విమర్శలు గుప్పించారు. గతంలో కంచె గచ్చిబౌలిలో 400 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కష్టపెడితే తమ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లి కాపాడిందన్నారు. విదేశాల్లో తిరిగి పెట్టుబడుల కోసం కంపెనీలను ఒప్పించి కంచె గచ్చిబౌలిలో ఐటీ టవర్ల నిర్మాణం మొదలు పెడితే ఆ పనులను ప్రతిపక్షాలు అడ్డుకున్నాయన్నారు. వీటన్నింటిని ఎదుర్కొని వాటి టవర్ల నిర్మాణంతో 2 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామన్నారు. గచ్చిబౌలిలో కూడా కూడలిలో దివంగత పి జనార్దన్ రెడ్డి ఫ్లైఓవర్ను నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన సంగతి తెలిసింది. దానికి సంబంధించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఈనాడులో ప్రచురించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెచ్చిన ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాల వల్లే హైదరాబాద్కు ఇంతటి ఖ్యాతి వచ్చింది. తెలంగాణ ప్రజలు 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే ప్రధాని మోదీ ఈ రాష్ట్రానికి ఏమిచ్చారో కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలంటూ నిన్న పీజీఆర్ ఫ్లైఓవర్ ఓపెన్ చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిని ప్రశ్నించిన వార్త. మరో వార్త చూసుకున్నట్టయితే కమల దళపతి ఎవరో ప్రధాన రేసులో ఈటల, కె లక్ష్మణ్, పోటీలో రామచంద్రరావు, అరవింద్ సైతం. నేడు నోటిఫికేషన్, 30న నామినేషన్, 1న ప్రకటన వెలువడే అవకాశంకు సంబంధించి అంటే బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడు ఎవరో దానికి సంబంధించి ఒక వార్త ఈనాడులో హైలైట్ చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పగ్గాలు ఎవరికి దక్కుతాయన్న ఉత్కంఠకు ఆదివారం సాయంత్రం లేదా సోమవారం తెరపడనుంది. నాయకత్వ పగ్గాలు ఎవరికి అప్పగించాలన్న విషయంపై బీజేపీ అగ్రనేతలు కసరత్తు తుది దశకు చేరింది. ఇక అధికార కాంగ్రెస్ను ఎదుర్కోవడం, పార్టీని బలోపేతం చేయడం, స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాలు కొత్త అధ్యక్షుడి ఎంపికలో పరిగణలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక మరో వార్త చూసుకున్నట్టయితే నేడు జాతీయ పసుపు బోర్డు ప్రారంభం, నిజామాబాద్కు అమిత్ షా రాకంటూ కూడా మరో వార్త ఈనాడులో ప్రచురించారు. ఈరోజు కేంద్ర మంత్రి అమిత్ షా పసుపు బోర్డు ప్రారంభానికి ఈరోజు హైదరాబాద్కు రానున్నారు. దానికి సంబంధించి హైదరాబాద్ నుంచి నేరుగా నిజామాబాద్కు చేరుకుంటారు మధ్యాహ్నం. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పసుపు రైతుల ఏళ్లనాటి ఈ కళ ఫలించనుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం ప్రారంభించనున్నారు. అనంతరం స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మాట్లాడనున్నారు. దీనికి సంబంధించి ఒక వార్త. ఇక మరో వార్త చూసుకున్నట్టయితే ఫ్యూచర్ సిటీలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలంటూ కూడా మరో వార్త. వైద్య విద్యకు కొలువుల కళ, 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియమానికి నోటిఫికేషన్, ఒప్పంద పొరుగు సేవల వైద్యులకు 20% వెయిటేజ్ అంటూ కూడా ఇంకొక వార్త ఈనాడులో హైలైట్ చేశారు. ఇక రాష్ట్రంలో వైద్య విద్యా డైరెక్టరేట్ పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో సహాయ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి వైద్య నియామక బోర్డు శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక వైద్య విద్యలో నాణ్యత పెంచడానికి బోధనాసుపత్రుల్లో రోగులకు మెరుగైన సేవలు అందించే లక్ష్యాలతో మల్టీజోన్ 1, 2లో కలిపి వివిధ విభాగాల్లో మొత్తం 607 పోస్టులను భర్తీ చేయనుంది. ఇక 2 రోజుల క్రితం 48 డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను ప్రకటన ఇచ్చిన ప్రభుత్వం తాజాగా 607 పోస్టులతో ప్రకటన జారీ చేసింది. ఇక అర్హులైన అభ్యర్థులు జూలై 10 నుంచి 17న సాయంత్రం 5 గంటల్లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని బోర్డు మెంబరు సెక్రటరీలు తెలిపారు. ఇక దీనికి సంబంధించి దరఖాస్తులో ఏమైనా పొరపాట్లు, సవరణలు ఉంటే జూలై 18 నుంచి 19 వరకు సాయంత్రం 5 గంటల వరకు ఎడిట్ చేసుకునే అవకాశం కల్పిస్తారన్నట్టు. ఇంకా అభ్యర్థులకు 1 కన్నా ఎక్కువ పోస్టులకు అర్హత ఉంటే వేర్వేరుగా దరఖాస్తు చేయాలని పేర్కొన్నారు. మొత్తం 34 స్పెషాలిటీలో మల్టీజోన్ 1లో 379, మల్టీజోన్ 2లో 228 పోస్టులు ఉన్నాయి. ఇంకా వైద్య విద్యకు జాబ్లకు సంబంధించి పోస్టులకు సంబంధించి కూడా ఒక
అంశాన్ని ఈనాడు హైలైట్ చేసింది. మరో వార్త చూసుకున్నట్టయితే మంత్రివర్గ ఆమోదం లేకుండానే మేడిగడ్డకు అనుమతి అంటూ ప్రశ్నిస్తూ ఒక వార్త. అప్పటికే ప్రాజెక్టుపై డిపిఆర్ కూడా రాలేదు. 2015లో కాళేశ్వరంపై అధ్యయనానికి వాప్కోస్కు బాధ్యతలు. నాటికి మహారాష్ట్రతో ఒప్పందమే జరగలేదు. జస్టిస్ ఘోష్ కమిషన్కు వివరాలు అందించింది ప్రభుత్వం. దానికి సంబంధించి ఒక వార్త. వివరాల్లోకి వెళ్తాం ఒకసారి. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం లేకుండానే 2016 మార్చి 1న అప్పటి ప్రభుత్వం పరిపాలన అనుమతి జారీ చేసిందని, పనులు ప్రారంభించే సమయానికి డిపిఆర్ కూడా లేదని జస్టిస్ పిసి ఘోష్ కమిషన్కు నీటిపారుదల శాఖ నివేదించినట్లు కూడా తెలిపింది. ఇక మహారాష్ట్రతో చర్చలు జరిగి మేడిగడ్డ వద్ద బ్యారేజ్ అంశం ప్రస్తావనకు రాకముందే దీనిపై నివేదికను తయారు చేసే బాధ్యతను వాప్కోస్కు ఇచ్చారని కూడా పేర్కొన్నట్లు తెలుస్తుంది. ఇక మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణానికి పరిపాలన అనుమతి ఇచ్చిన తర్వాత ఏడాదిన్నరకు 2017లో మంత్రివర్గంలో చర్చ జరిగింది దీనికి సంబంధించి. ఇక మరో వార్త. నూతన సారథిగా పరాగ్ జైన్. ఆపరేషన్ సింధూర్లో ఆయనది కీలక పాత్ర. ఇక ఆశల కోసం కుమారుడి అమానుషం. నిద్రిస్తున్న తల్లిపై పెట్రోల్ పోసి నిప్పండించిన ఘాతుకం. అప్పు తీర్చాలన్నందుకు వడ్డీ వ్యాపారి హత్య. ఇక మరో వార్త. మంత్రి అడ్లూరికి తప్పిన ప్రమాదం. స్క్రాప్ వాహనం ఢీకొని ఊడిన కారు ముందు చక్రం. ఇక మంత్రి అడ్లూరికి ప్రమాదం తప్పినట్టు కూడా ఒక వార్త అయితే ఈనాడులో హైలైట్ చేశారు. ఇక ఇవి అంశాలు ఈనాడులో ప్రచురించారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు చూస్తాం. ఇక మరో దినపత్రికను చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో ఈరోజు ఏ అంశాలు హైలైట్ చేశారో ఒక్కసారి పరిశీలిద్దాం. ఆంధ్రజ్యోతిలో ఈరోజు అభివృద్ధి దైవ కార్యం అంటూ కూడా మెయిన్ హెడ్లైన్గా హైలైట్ చేశారు. ఇక నిన్న రేవంత్ రెడ్డి పీజీఆర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో జరిగిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక వార్త. రాక్షసుల్లా అడ్డుపడ్డా మా యజ్ఞం ఆగదు, కేసులతో ఆపిన అది తాత్కాలికమేమంటూ కూడా చెప్పుకొచ్చిన వార్త. ఇక కంచగచ్చిపోలి భూములను అభివృద్ధి చేస్తాం. నాలెడ్జ్ పార్క్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తరహాలో అక్కడ 5 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ సర్కార్ది వివక్షే. 8 మంది ఎంపీలను గెలిపిస్తే ఏమిచ్చారంటూ కూడా ప్రశ్నించారు నిన్న రేవంత్ రెడ్డి. కిషన్జీ గుండె మీద చేయి వేసుకొని చెప్పండి అంటూ కూడా కిషన్ రెడ్డికి ప్రశ్నల వర్షం కురిపించారు నిన్న రేవంత్ రెడ్డి. ఇక నాగార్జున హీరోల 2 ఎకరాలు ఇచ్చారు. కన్వెన్షన్ తొలగించిన మంచి కార్యక్రమాన్ని గుర్తించారు. నేను చదివే రోజుల్లో పీజీఆర్ ఇల్లు జనతా గ్యారేజ్ ఆయన అడ్డుకోకుంటే హైటెక్ సిటీ తరిగిపోయేది. నగరానికి కృష్ణ జలాలు ఆయన పోరాట ఫలితమే. పీజీఆర్ వంతెన ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక వార్త ఆంధ్రజ్యోతిలో ప్రచురించారు. నాలెడ్జ్ పార్క్ను అభివృద్ధి చేస్తే 5 లక్షల ఉద్యోగాలు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ను అభివృద్ధి చేస్తే 10 లక్షల ఉద్యోగాలు వచ్చాయని, అదే తరహాలో కంచగచ్చిబౌలిని అభివృద్ధి చేయాలని తాము ప్రయత్నిస్తుంటే ప్రతిపక్షాలు కోర్టులో పిటిషన్ వేసి రాష్ట్ర యువత ఉద్యోగ అవకాశాలను అడ్డుకుంటున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దేవతలు యజ్ఞాలు చేసినప్పుడు రాక్షసులు వచ్చి భగ్నం చేసే ప్రయత్నం చేశారని, అంత మాత్రాన యజ్ఞాలు ఆగలేదని, అలాగే ఎవరు అడ్డుపడ్డా అవాంతరాలు అధిగమించి హైదరాబాద్ను గొప్ప నగరంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు నిన్న రేవంత్ రెడ్డి. గచ్చిబౌలి చౌరస్తాలో 162 కోట్లతో నిర్మించిన 6 లేన్ల పీజీఆర్ వంతెనను నిన్న రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. దానికి సంబంధించి కూడా ఒక వార్త ఆంధ్రజ్యోతిలో ప్రచురించారు. మరో వార్త చూసుకున్నట్లయితే బీసీ ఎంపీ అంటూ మరో వార్త హైలైట్ చేశారు ఆంధ్రజ్యోతిలో. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు రంగం సిద్ధం. నేడు నోటిఫికేషన్, జూలై 1 తేదీన ప్రకటన. రేసులో ఈటల, ధర్మపురి అరవింద్, బండి సంజయ్. సమీకరణాలు మారితే రామచంద్రరావుకు ఛాన్స్. తుది పేరు ఖరారుపై జాతీయ నాయకత్వం కసరత్తు. ఒకే నామినేషన్ దాఖలయ్యే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఒక వార్త. బీజేపీ రాష్ట్ర శాఖ నూతన అధ్యక్షుడి ఎన్నికకు రంగం సిద్ధమైనట్టు కూడా తెలిసింది. కొన్ని గంటల్లోనే కొత్త సారథి ఎవరో తెలిసిపోతుంది. పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆదివారం నోటిఫికేషన్ జారీ కానుంది. సోమవారం నామినేషన్ స్వీకరిస్తారు. జూలై 1న అధ్యక్షుడి పేరును అధికారికంగా ప్రకటిస్తారు. రాష్ట్ర రాజకీయాలు బీసీల ఓటు బ్యాంకు కేంద్రంగా మారిన క్రమంలో రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఆ సామాజిక వర్గం వైపే బీజేపీ జాతీయ నాయకత్వం మొగ్గు చూపుతుందన్న ప్రచారం జరుగుతుంది. అయితే అందులోనూ
ఎంపీకే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇక పార్టీ బీసీ ఎంపీలు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ పేర్లు అయితే ప్రస్తావనకు వస్తున్నాయి. ఇందులో ఎవరు అధ్యక్ష పదవికి అర్హులో కొద్దిసేపట్లో తేలిపోనుండే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం వరకు తేలిపోనుంది. ఈరోజు కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటనలో భాగంగా ఈరోజు బీజేపీ కార్యకర్తల నేతలతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ భేటీలో రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎవరు ఎన్నికవుతారనే చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ఒక వార్త ఆంధ్రజ్యోతిలో చూడవచ్చు. మరోవైపు మార్చే యత్నం మారిన రేవంత్ అంటూ కూడా ఆంధ్రజ్యోతిలో మెయిన్గా హైలైట్ చేశారు. ఇక రేవంత్కు సంబంధించి ఒక వార్త అయితే చూద్దాం. ముఖ్యమంత్రితో ఈ తెగింపు రావడానికి కారణం ఏమిటి? ముఖ్యమంత్రిగా తన స్థానం పదిలం చేసుకోవాలని ఎందుకు నిర్ణయించుకున్నారు? ఆ ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. ఆయనలో ఈ మార్పు రావడానికి సహచర మంత్రులతో పాటు సొంత పార్టీ నాయకులు, పార్టీ అధిష్టానం కూడా కారణమని స్పష్టమవుతుంది. ముఖ్యమంత్రిగా ఆయనకు తగినంత స్వేచ్ఛ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇబ్బందుల పాలు చేస్తుంది. ఇక దీంతో సీఎం రేవంత్ రెడ్డి పార్టీ అధిష్టానానికి మధ్య అంతరం ఏర్పడినట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇక కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్న ప్రచారం కూడా జరుగుతుంది. దానికి సంబంధించి ఒక వార్త ఆంధ్రజ్యోతిలో చూడవచ్చు. ఇక ఢిల్లీ పెద్దలు రంగంలోకి దిగి అత్యంత గోప్యంగా అభిప్రాయ సేకరణలు పూనుకున్నారు. ఎంపిక చేసిన కొంతమందికి, ముఖ్యంగా ఎన్నికల ముందు ఆ తర్వాత ఇతర పార్టీలు మంచి కాంగ్రెస్లో చేరిన వారికి ఫోన్లు చేసి సీఎంని మారిస్తే ఎలా ఉంటుందంటూ కూడా ఆరా తీశారట. దానికి సంబంధించి ఒక చిన్న వార్త చూడొచ్చు. అయితే ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్టానానికి షాకింగ్ విషయాలు తెలిసొచ్చాయి. రాష్ట్ర నాయకత్వాన్ని మార్చాలన్న పిచ్చి ఆలోచన చేయొద్దు, అలా చేస్తే ప్రభుత్వం నెలలోనే పతనం అవుతుందంటూ కూడా ఓ సీనియర్ ఎమ్మెల్యే కుండబద్దలు కొట్టినట్టు కూడా ఒక వార్త చూడొచ్చు. ఇక నాయకత్వం లోపాలు గుర్తిస్తే వాటిని సరిదిద్దుకోవడానికి సలహాలు, సూచనలు ఇవ్వాలి, కానీ ఏకంగా నాయకత్వాన్ని మార్చుకోవడం ఆత్మహత్యం కావస్తుందన్నట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి పార్టీ అధిష్టానానికి అభిప్రాయాలు కూడా అందాయి. ఇక దీంతో రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మార్చాలన్న అభిప్రాయానికి పార్టీ అధిష్టానం స్వస్తి చెప్పింది. రేవంత్ రెడ్డి గురించి సంబంధించి పార్టీలో అంతర్గత కొంచెం కలహాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ఒక వార్త ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారు. ఇక రాష్ట్రంలో బలమైన నాయకులు ఉన్నప్పుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలంగా ఉండేది. ఇక జాతీయ స్థాయిలో పార్టీ బలపడాలంటే రాష్ట్రంలో పటిష్టమైన నాయకత్వాలను అభివృద్ధి చేసుకోవాలన్న ప్రాథమిక సూత్రాలను విస్మరిస్తున్నారు. ఇక కేసీఆర్ హయాంలో విచ్చలవిడిగా వందల వేల సంఖ్యలో ప్రత్యర్థులు ఫోన్లను దొంగచాటుగా అక్రమంగా విన్నప్పటికీ కేసీఆర్ ఓటమి నుంచి తప్పించుకోలేకపోయారు. ఇక నాకు సంబంధించినంత వరకు 2 సంవత్సరాలు కాల్ డేటా తప్పించుకున్నారు. ఇది అమలులో ఉన్న చట్టాలు, నిబంధనలకు విరుద్ధం. మావోయిస్టులకు ప్రత్యర్థిగా పరోక్షంగా సహకరించిన వారి జాబితాలో నా ఫోన్ నంబర్ చేర్చారు. 2018 ఎన్నికలకు ముందు సెప్టెంబర్ మాసంలో నా ఫోన్ సంభాషణలు నేరుగా విన్నారు. ఇక నా ఫోన్ మాత్రమే కాదు, మరికొందరు మీడియా యజమానుల ఫోన్లను ట్యాప్ చేశారంటూ కూడా ఒక వార్త. ఇక ఫోన్ ట్యాపింగ్లో బాధితులకు న్యాయం జరగాలన్న, నిందితులకు శిక్ష పడాలన్నా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలి. ఈ అరాచకానికి కర్త కర్మక్రియ నాటి సీఎం కేసీఆర్ అన్నది అందరికీ తెలిసిందే. ఇక కేసీఆర్ అనుకో సేఫ్గా ఉంటారా, జైలుకు వెళ్తారా అన్నది కాలమే చెప్పాలి. ఇక ఫోన్ ట్యాపింగ్ విషయానికి సంబంధించింది అయితే ఈ వార్త చూడొచ్చు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో మార్పు కనిపిస్తుంది. మంత్రులతో నిర్మోహమాటంగా వ్యవహరిస్తున్నట్లు చెప్తున్నారు. ఇక పార్టీ సమావేశాల్లో కూడా తన మనసులోని మాటను సూటిగా చెప్తున్నారు. ముఖ్యమంత్రిగా ఆయా శాఖల పనితీరుపై సమీక్షలు మొదలుపెట్టారు. ఇక అదే సమయంలో మంత్రులు తన పనితీరును మెరుగుపరుచుకోవాలి. స్థానిక ఎన్నికల్లో పార్టీని గెలిపించాల్సిన బాధ్యత ఎక్కడికక్కడ మంత్రులపైనే ఉంటుందని కూడా స్పష్టం చేశారు. ఇక విధానపరమైన ప్రకటనలకు మంత్రులు తమంతటా తాము చేయకుండా పీసీసీ అధ్యక్షుడి ద్వారా కట్టడి చేయించారంటూ కూడా ముఖ్యమంత్రి అనుమతి లేకుండా మంత్రులు విధానపరమైన ప్రకటనలు చేయకూడదని ఆంక్షలు విధించారు. ఇక అదే సమయంలో పార్టీ అధిష్టానం ఆలోచనల్లో సంబంధం లేకుండా తన మానన తాను పనిచేసుకోవాలన్న నిర్ణయానికి ముఖ్యమంత్రి వచ్చినట్లుగా కనిపిస్తుంది. ఇక పార్టీ పైన, ప్రభుత్వం పైన పట్టు పెంచుకోకుంటే తన నాయకత్వానికి డోకా ఉండదంటూ కూడా అభిప్రాయానికి రేవంత్ వచ్చారని చెప్తున్నారు. ఇక తదుపరి దశలో మంత్రులను కట్టడి చేయడంపై ముఖ్యమంత్రి దృష్టి పెడతారని ఆయన సన్నిహితులు కూడా చెప్తున్నట్టు కూడా ఒక చిన్న వివరణ, అది ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. ఇక మరో వార్త చూసుకున్నట్టయితే, నా దేశం ఎంతో గొప్పది,
ఇక శుభాంశు శుక్లతో నిన్న మోదీ మాట్లాడిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిన ఒక వార్త ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. అంతరిక్షం నుంచి ఘనంగా కనిపిస్తుంది, భూగోళాన్ని చూస్తుంటే ఏ సరిహద్దులు లేని ఏకత్వ భావన కలుగుతుంది. ఇక రోజుకు 16 సార్లు సూర్యోదయాలు సూర్యాస్తమయాలు చూస్తున్నాం. ఇక ఐఎన్ఎస్ నుంచి శుభాంశు శుక్ల వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిన ప్రధాని, మీరెంత దూరంగా ఉన్నామా, హృదయాలకు దగ్గరగా ఉన్నారంటూ కూడా మోదీ భరోసా ఇచ్చారు. మన శుభాంశు శుక్లకు నిన్న వీడియో కాన్ఫరెన్స్లకు సంబంధించి ఒక వార్త. ఇక మరో వార్త, ఫ్యూచర్ సిటీ నిమ్చు భూసేకరణ పూర్తి చేయండి. ఇక దానికి సంబంధించి ఒక వార్త చూడవచ్చు. ఇక స్థానిక రిజర్వేషన్లు ఎలా అనే వార్త కూడా ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. బీసీ రిజర్వేషన్లు 42% పెంచుతూ జీవో ఇవ్వచ్చా అంటూ కూడా ఒక వార్త. ఇక భారత్కు పంపే సొమ్ముపై రెమిటెన్స్ పన్నులు లేనట్టే అని కూడా మరో వార్త ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. ఇక ప్రాజెక్టులపై బీఆర్ఎస్ నిర్లక్ష్యం అంటూ కూడా 10 ఏళ్ల పాలనలో నిర్వహణను గాలికి వదిలేసింది. జూరాల రూపులు తొలగిపోయే ప్రమాదం ఉందని నాడు అధికారులు చెప్పినా పట్టించుకోలేదు. ప్రాజెక్టు గేట్లు కొత్త రూపులు వేస్తున్నామంటూ కూడా మంత్రి ఉత్తమ్ నిన్న పర్యటనలకు సంబంధించి ఒక వార్త. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి అంశాలు. నెక్స్ట్ సాక్షి వార్తలు ఏ అంశాలు హైలైట్ చేశారో ఒకసారి పరిశీలిద్దాం. మళ్ళీ హైలైట్ చేశారు సాక్షిలో. ఇక దానికి సంబంధించి ఒక వార్త. ఇక ప్రైవేట్ స్కూళ్ళలో ఏటా 100 కోట్ల పుస్తకాల వ్యాపారం, ప్రభుత్వ పుస్తకాలు అదనంగా భారీగా ప్రైవేట్ బుక్స్ తప్పనిసరిగా కొనాల్సిందంటూ కూడా ఒక వార్త సాక్షిలో చూడవచ్చు. ఇక భారత్కి ఫ్యూచర్ అంటూ కూడా మరో వార్త. అదే నిన్న పీజీఆర్ ఫ్లైఓవర్ ప్రారంభించిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక వార్త సాక్షిలో చూడవచ్చు. ఇక కమల దళపతి ఎవరో అంటూ కూడా బీజేపీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించిన ఒక వార్త చూడొచ్చు. ప్రధాన రేసులో ఈటల, కె లక్ష్మణ్, పోటీలో రామచంద్రరావు, అరవింద్ సైతం. ఇక నోటిఫికేషన్ ఈరోజు 30న నామినేషన్ 1న ప్రకటించే అవకాశం ఉంది. ఇక తెలంగాణ భాజపా అధ్యక్ష పగ్గాలు ఎవరికి దక్కుతాయన్న ఉత్కంఠకు ఆదివారం సాయంత్రం లేదా సోమవారం తెరపడనుంది. నాయకత్వ పగ్గాలు ఎవరికి అప్పగించాలన్న విషయంపై భాజపా అగ్రనేతలు కసరత్తు తుది దశకు చేరింది. ఇక అధికార కాంగ్రెస్ను ఎదుర్కోవడం, పార్టీని బలోపేతం చేయడం, స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాలను కొత్త అధ్యక్షుని ఎంపికలో పరిగణలోకి తీసుకుంటున్నట్లు కూడా సమాచారం అందుతుంది. కమల దళపతి ఎవరు అంటూ కూడా వార్త అయితే చూస్తున్నాం. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర సారథ్య బాధ్యతలపై భాజపా జాతీయ నాయకత్వం దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఇక అధ్యక్ష పదవికి ప్రధానంగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర పేరు కూడా ఆర్ఎస్ఎస్తో పాటు కొందరు సీనియర్ నేతలు బలంగా ప్రతిపాదించినట్లు కూడా సమాచారం అందుతుంది. ఇక దీనికి సంబంధించి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పేరును కూడా చురుగ్గా పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇక కొత్త అధ్యక్షుడు ఎప్పటి వరకు అంటూ కూడా ఒక ప్రశ్న. ప్రస్తుతం అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్థానంలో మరో నేతకు పగ్గాలు అప్పగించనుండగా కొత్త సారథి పదవీ కాలం 3 సంవత్సరాలు ఉంటుంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు 3.5 సంవత్సరాల వ్యవధి ఉంది. ప్రస్తుతం నియమించే అధ్యక్షుడిని అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగించాలా, ఎన్నికల ముందు మరో నాయకుడిని అధ్యక్షుడిగా తీసుకురావాలన్న విషయంపైన కూడా బీజేపీ జాతీయ నాయకత్వం చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికలో ఈ రాజకీయ సమీకరణం కూడా ఉంటుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇక మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్కు సారథ్య బాధ్యతలు అప్పగిస్తే అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగించే అవకాశం ఉంటుందన్న చర్చ కూడా జరుగుతుంది. ఇక మరోవైపు ఇంకో నేతకు అవకాశం ఇస్తే ఎన్నికల ముందు బండి సంజయ్కు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇచ్చే ఆస్కారం ఉంటుందన్న కూడా అభిప్రాయాలు పార్టీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇక అధ్యక్ష ఎన్నికకు భాజపా శనివారం షెడ్యూల్ విడుదల చేసింది. ఇక ఆదివారం నోటిఫికేషన్ వెలువడనుంది. సోమవారం నామినేషన్లు స్వీకరిస్తారు. జూలై 1వ తేదీన అధ్యక్షుని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు కేంద్ర మంత్రి పార్టీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిని శోభా కరంద్లాజే ఆదివారం హైదరాబాద్కు రానున్నారు. ఇక అధ్యక్షునిగా ఎన్నికయ్యే నేతకు ఈరోజు సాయంత్రం లేదంటే సోమవారం ఉదయం సంకేతాలు ఇవ్వనున్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ అధ్యక్ష పదవిలో బీసీకి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాంగ్రెస్లో పీసీసీ అధ్యక్షుడు బీసీ వర్గం కావడం, బీసీలకు 42% రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆ వర్గం నేతకే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇచ్చేందుకు అవకాశాలు అధికంగా ఉంటాయన్న అభిప్రాయాలు కూడా
వినిపిస్తున్నాయి. ఇక అదే కోణంలో నిర్ణయం తీసుకుంటే ఈటెల, లక్ష్మణ్, అరవిందలతో ఒకరికి ఛాన్స్ దక్కుతుంది. లక్ష్మణ్ ఇప్పటికే ఒకసారి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఇక నాయకుల విభేదాలు లేకుండా సమన్వయం చేశారన్న కోణంలో ఆయన పేరును పార్టీ పరిశీలిస్తుందని కూడా తెలుస్తుంది. నేడు జాతీయ పసుపు బోర్డు ప్రారంభం, నిజామాబాద్కు అమిత్ షా రాక. దీనికి సంబంధించి ఒక వార్త చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పసుపు రైతుల ఏళ్లనాటి కళ ఈరోజు ఫలించే అవకాశం కనిపిస్తుంది అమిత్ షా రాకతో. ఇక నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం ప్రారంభించనున్నారు. అనంతరం స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జరిగే రైతు సభలో పాల్గొని ప్రసంగిస్తారు. కంటేశ్వర్ కోడలిలో మాజీ మంత్రి డి శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరించి కార్యక్రమంలోనూ ఆయన పాల్గొంటారు. కేంద్ర హోంమంత్రి పర్యటన నేపథ్యంలో కలెక్టరేట్ ఆవరణలో హెలిప్యాడ్ను సిద్ధం చేయడంతో పాటు నగరంలో బందోబస్తు పటిష్టం చేశారు. ఇక పసుపు రైతుకు మహర్దశ అంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇక పసుపు మద్దతు ధర 15,000 చెల్లించాలని, జాతీయ బోర్డు ఏర్పాటు చేయాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులు ఎన్నో పోరాటాలు సాగించారు. ఇక 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 176 మంది రైతులు ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల నామినేషన్ దాఖలు చేసి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు. ఇక ఆ సమయంలో పసుపు బోర్డు ఏర్పాటుకు హామీ ఇచ్చిన కేంద్రం తాజాగా దాన్ని నెరవేరుస్తుంది. తమిళనాడులోని ఈరోడ్, మహారాష్ట్రలోని సాంగ్లీ, తర్వాత నిజామాబాద్లోని జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ఏర్పాటుకు కానుంది. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పసుపు పంట ఎక్కువగా సాగుతుంది. ఇక ఏడాదికి దాదాపు 8 లక్షల క్వింటాల దిగుబడి వస్తుంది. ఈ నేపథ్యంలో కొత్తగా బోర్డు ఏర్పాటైతే రైతులకు మద్దతు ధర దక్కుతుందనే ఆశ రైతుల్లో నెలకొంది. ఇక దీనికి సంబంధించి జాతీయ స్థాయి సంస్థలు నేరుగా పసుపు దిగుబడులు సేకరించడం వల్ల అంతర్జాతీయ స్థాయి మార్కెట్ సౌలభ్యం దక్కనుంది. చూడాలి ఈరోజు అమిత్ షా రాకతో పసుపు బోర్డు కార్యాలయం ఏర్పాటుకు సంబంధించి ఎలా ఉంటుంది, భవిష్యత్తులో రైతులకు ఎలాంటి లాభం చేకూరే అవకాశాలు ఉన్నాయో ఒకసారి చూడొచ్చు భవిష్యత్తులో. చూడలేదా, చూసి చూడనట్లున్నారా అంటూ కూడా ఒక ప్రశ్న ఫోన్ ట్యాపింగ్కి సంబంధించింది. అక్రమ ట్యాపింగ్లో రివ్యూ కమిటీ వ్యవహారంపై దర్యాప్తు, కమిటీ సభ్యుల వాంగ్మూలాల్లో వాస్తవికతపై పరిశీలన. డిసెంబర్లో హార్డ్ డిస్క్ల ధ్వంసానికి అనుమతిపై ఆరా. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్లో ఏళ్ల తరబడి అక్రమ ట్యాపింగ్ దందా సాగిన రివ్యూ కమిటీ ఎందుకు నియంత్రించలేదన్న కోణంలో సిట్ లోతుగా ఆరా తీస్తుండడంతో విస్తుపోయే వాస్తవాలు బహిర్గతమవుతున్నాయి. రివ్యూ కమిటీ చూసి చూడనట్లు వ్యవహరించిన వల్లే ఎస్ఐబి మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు బృందం ఆగడాలు సాగినట్లు కూడా దర్యాప్తులో తెలుస్తుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, సాధారణ పరిపాలన విభాగం కార్యదర్శితో కూడిన రివ్యూ కమిటీ తరచూ ఫోన్ల లాప్లు ఇంటర్నేషనల్ పై సమీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. ఇక ట్యాపింగ్కు అనుమతి పొందిన పోలీస్ ఏజెన్సీ సరైన రీతిలోనే చేస్తుందా లేదా అనేది ఎప్పటికప్పుడు ఆరా తీయాలి. ఆయా ఫోన్ నంబర్ల జాబితాను తనిఖీ చేసి నిర్ధారించుకోవాలి. కానీ ఇలాంటి తనిఖీలు తూతూ మంత్రంగానే సాగినట్లు కూడా సిట్ దర్యాప్తులో తెలుస్తుంది. ఇక మావోయిస్టులకు సహకరిస్తున్నారనే ముసుగులో జాతీయ నేతలు మొదలుకొని జడ్జీలు, జర్నలిస్టులు, ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల వరకు అందరిపై అక్రమ ట్యాపింగ్కు పాల్పడిన గుర్తించకపోవడానికి గల కారణం ఏంటనే కోణంలో సిట్టు ఆరా తీస్తుంది. అప్పటి రివ్యూ కమిటీలో కొనసాగిన ఉన్నతాధికారుల నుంచి సిట్ ఇప్పటికే వాంగ్మూలాలు సేకరించింది. గతంలో ఎస్ఐబికున్న ప్రతిష్ట నేపథ్యం దృష్ట్యా తాము అనుమానించలేదని, ప్రభాకర్ రావు తమను తప్పుదారి పట్టించారని వారు చెప్పినట్లు కూడా తెలుస్తుంది. ఇక ఈ వాదన నమ్మశక్యంగా లేకపోవడంతో సిట్ మరింత లోతుగా ఆరాతీసే పనిలో నిమగ్నమైనట్లు కూడా సమాచారం అందుతుంది. నిజంగానే గమనించలేదా లేక ఎవరైనా ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్ల తలొగ్గారా అని తేల్చడంపై కూడా దృష్టి పెట్టింది సిట్. ఇక ఈ క్రమంలోనే మరో విడతగా రివ్యూ కమిటీ సభ్యులను విచారించే యోచనతో ఉంది. సభ్యుల్లో ఒకరు ప్రస్తుతం విదేశాల్లో ఉండడంతో వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు సేకరించాలని సిట్ భావిస్తుంది. చూడాలి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి భవిష్యత్తులో ఇలాంటి విస్తుపోయే నిజాలు బయటపడతాయి. ఇక భాగ్యనగరి బోనం ఆధ్యాత్మిక వైభోగం. ఇక బోనాల సందడికి సంబంధించి ఒక వార్త అయితే చూద్దాం. ఇక వరుణుడి కరుణతో పొడమి పులకించాలని, అదే సమయంలో వాతావరణంలోని మార్పులతో వచ్చే రోగాల నుంచి రక్షించాలని భిన్న ప్రాంతాల ప్రజలు విభిన్న రూపాల్లో ఆ మహాశక్తిని కొలవడం ఆనవాయితీ. ఆ శక్తి ఆరాధనలో భాగమే ఆషాఢ మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే బోనాల పండుగ ఈ నెల 26న ప్రారంభమైన ఉత్సవాలు నెల రోజుల పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ నేపథ్యంలో బోనాలకు సంబంధించి ఒక ప్రత్యేక స్టోరీ.
అమ్మవారు పుట్టింటికి అంటూ కూడా ఒక వార్త. ఈ సమయంలో తుఫాన్లు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు, వ్యాధులు సంభవించే అవకాశాలు ఎక్కువ. వాటి నుంచి కాపాడాలని వేడుకుంటూ గ్రామ దేవతలకు బోనాలు సమర్పించడం ఆనవాయితీ. ఇది ఈ మాసంలో ఆడబిడ్డలు పుట్టింటికి వచ్చినట్లే పురాణాలు ప్రకారం మహంకాళి అమ్మవారు పుట్టింటికి వచ్చి నెల రోజుల పాటు ఉంటుందంటూ కూడా తెలుసు. ఆమెను సంతోషపరచడానికి బోనం సమర్పించి మాసం ముగియగానే అత్తవారింటికి పంపించాలనే భావనతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తారని చరిత్ర చెబుతుంది. నిజంగా మంగళవారం, గురు, శుక్ర, ఆదివారాల్లో అమ్మవారికి ప్రీతికరం. ఆ రోజుల్లో బోనం సమర్పిస్తే కోరిన కోరికలు తీరుస్తుందని భక్తుల విశ్వాసం. ఇక అమ్మవారికి చరిత్ర సంబంధించి కూడా చూడొచ్చు. ఇక కుతుబ్ షాయిల కాలం నుంచి నగరంలో బోనాల ఉత్సవాలు కొనసాగుతున్నట్లు చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. ఇక 4 శతాబ్దాల క్రితం లాల్ దర్వాజా మేకలమండిలో వెలిసిన నల్లపోచమ్మ దేవాలయంలో ఆనాటి నుంచి బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇక స్థానిక పెద్దలు చెప్తున్నారు, 1813లో నగరంలో ప్లేగు వ్యాధి వ్యాపించింది అంటూ, వైద్య సౌకర్యాలు లేక వేలాది మంది మృతి చెందినట్టు, విధి నిర్వహణలో భాగంగా మధ్యప్రదేశ్లో ఉజ్జయినికి వెళ్లిన భాగ్యనగర్లోని ఓ సైనిక బెటాలియన్ అక్కడ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పూజలు చేశారు. ప్లేగు నిర్మూలన జరిగితే అమ్మవారి విగ్రహాన్ని నగరంలో ప్రతిష్ఠిస్తామని మొక్కుకున్నారు. ఇక దానికి సంబంధించి ఒక చరిత్ర చూడొచ్చు. వ్యాధి తగ్గిపోతుండడంతో అంతా అమ్మవారి మహిమే అని భావించి సైనికులు 1814లో ఉజ్జయిన్ నుంచి మహంకాళి విగ్రహాన్ని తీసుకువచ్చి సికింద్రాబాద్లో ప్రతిష్ఠించి ఉత్సవాలు చేయడం ప్రారంభించినట్లు ప్రచారంలో ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ఉజ్జయిని మహంకాళి బోనాలు భాగ్యనగరంలో నెల రోజుల పాటు జరుగుతాయి. ఇక దీనికి సంబంధించి మరో వార్త. ఇరాన్లో మళ్ళీ బాంబులు వేస్తా అంటూ కూడా ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక వార్త. నీచమైన చావకుండా ఖమేనీని రక్షించాం, అయినా ఆయన ధన్యవాదాలు చెప్పలేదు. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం. ఇజ్రాయెల్తో జరిగిన 12 రోజుల యుద్ధంలో తమదే విజయం అంటూ ఇటీవల ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ చేసిన వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు. ఇక విద్వేషంతో చేసిన ఖమేనీ ప్రకటన చూసిన తర్వాత ఆ దేశంపై విధించిన ఆర్థిక ఆంక్షలు సడలించాలన్న ఆలోచనను విరమించుకున్నారని చెప్పారు. ఇక ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తే మళ్ళీ ఆ దేశంపై బాంబులు వేయడానికి తాను వెనుకాడబోమని హెచ్చరించారు. ఇక ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమంలో ట్రూత్ సోషల్లో ఖమేనీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ఒక పోస్ట్ కూడా తన ఎక్స్లో పోస్ట్ చేశారు. యుద్ధంతో నాశనమైన దేశానికి సుప్రీం నేత అయిన ఖమేనీ ఇజ్రాయెల్పై నెగ్గానని మూర్ఖంగా చెప్తున్నారు. ఇది అబద్ధమని ఆయనకు తెలుసు. ఆ దేశం నాశనమైపోయింది. 3 రాక్షస అణు కేంద్రాలు తుడిచిపెట్టుకుపోయాయి. యుద్ధ సమయంలో ఖమేనీ ఎక్కడ దాక్కున్నాడో నాకు తెలుసు అంటూ కూడా ఇజ్రాయెల్, అమెరికా సైనిక దేశాలు ఆయన్ను హతమార్చకుండా అడ్డుకున్న నీచమైన చావకుండా రక్షించి ఆయన ఖమేనీకి ధన్యవాదాలు చెప్పలేదు. అయినా భారీ స్థాయిలో వెళుతున్న యుద్ధ విమానాలను వెనక్కి మళ్లించాలని ఇజ్రాయెల్ను డిమాండ్ చేశారు. ఆ దాడి జరిగితే వేల మంది ఇరాన్లు చనిపోయేవారంటూ కూడా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చూడొచ్చు. ఇక బంగ్లా జనపనార దిగుమతులకు భారత్ షాక్. దీనికి సంబంధించి ఒక వార్త. రైట్, ఇది ఇవాల్టి న్యూస్ అండ్ వ్యూస్లో దినపత్రికలకు సంబంధించి అంశం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.